ఇదివరకునే ఒకరినొకరు ఎదుండటం వల్ల ఈ పెళ్లి చూపులనే తతంగం అవసరం లేకుండానే పోయింది. అంతే కదండి, మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండిడ్. మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్కగారండి. నమస్కారం. జరా కూర్చో. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు. బాబు, ఒక్క మాట చెప్పండి. రాధన 6వ ప్రాణి. మామగారు, అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓ ఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి, అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. గానేటక న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాడిని, నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నో నో నో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు అల్లుడు. అల్లరి చేసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా కాయ పెళ్లి చేసుకుని అలా చేయకుండాను. పంచాంగం ఏంటి మంచిగా చూడండి. రాధా రాధా, ఒక శుభవార్తమ్మా, సంతోషవార్త చెప్పండి. ఏమిటి నాన్న? రాధ, నువ్వు నిజంగా వెలుగోటి వారి బిడ్డ అన్నమాట నిలబెట్టుకున్నా. మన వంశానికే వన్నీ తెచ్చావు. ఏమిటి నాన్న? ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి సాంప్రదాయానికి తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించి ఏరి కోరి ఎంత కల్లుని తెచ్చావు. మన ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు. జాస్తి జగన్నాథరావు గారమ్మా, వాళ్ళ రెండో అబ్బాయి మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతున్న మన సంస్కారం, మన సాంప్రదాయం. నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం. త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న, అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా, మనసులో కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గాన్ని నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా. ఆశీర్వదిస్తుంది. అమ్మాయి గారు, ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు? నాకు పెళ్లిరా. అదా, ఇన్నాను అమ్మాయి గారు, ఇన్నాను. ఆ అబ్బాయి గారేగా చాలా మంచి ఆయన, మనిషి కూడా అందంగా ఉంటాడు. మీకు అన్ని ఉండాలా తగ్గాయి. వచ్చావు గోపన్న? చూడు, ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి ఇవ్వాలి. బాబు గారు, బాబు గారు, క్షమించండి బాబు గారు, తిరిగి తక్కువ ఏదో అవకాశంలో చేసేసాం. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ శంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారండి బాబు. నాకు భయం వస్తుందిరా. ఎంత పెద్ద ఉరువులా? ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు, మా అమ్మ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా?
కడుపునంటే భోజనం చేసావా? చేశాను అమ్మగారు. ఏమే నువ్వు? ఓ లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే ఇంటి దగ్గర గంపడ బుట్టంగా పెట్టిస్తాను. పోండి. బాబు గారు వెళ్ళొస్తాం. అల్లుడు, మన గోపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా ఎదురా పాట పాడు. ఆడు గోపన్న. రే నీకు కూడా సిగ్గట్రా, పాడరా. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ఎనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ఎనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. పూల బండలో దారంగా గుండెని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. పూల బండలో దారంగా గుండెని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వునా ఏచిన నవ్వున ఏచిన కన్నీళ్ళు వస్తాయి, ఏ కన్నీ కనకాల ఏమో. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, వెనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులు. మనసు మూగదే కానీ దాసుండది దానికి, చెవులుండే మనసుకి వినిపిస్తుందా ఇది. మనసు మూగదే కానీ దాసుండది దానికి, చెవులుండే మనసుకి వినిపిస్తుందా ఇది. ఎద మీద ఎదగొట్టి సొదలన్నీ ఇనుకొని బతుకును ఇంకుగా రుద్దుకు. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, వెనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులు. కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు. కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు. కన్నుల కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు, కన్నుల కన్నీళ్ళు కడుపు తీపి దీవుగ మనసు బాసలు, ఈ మూగ మనసు బాసలు మీకిద్దరికీ శేషలు. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, వెనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులు నిన్ననే ఇయ్యాలనుకున్నా, కానీ భయం వేసింది. ఏమా ఎందుకు గోపన్న? బాబు గారు అంతా పెద్ద పెద్ద కానుకలిస్తున్నారు. ఈ మధ్య నేను ఈ పువ్విస్తే
అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న. రాధ, ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసా? ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ళ పూలు, అందుకని. బాబు గారు మీరు దేవుడు. అమ్మాయి గారు మళ్ళా ఎప్పుడు వస్తారు? నా చేతుల్లో ఉందిరా. అవును, పెళ్ళయ్యాక అంతా బాబు గారు ఇష్టం. బాబు గారు మా అమ్మాయి గారిని మళ్ళా మాకెప్పుడు చూపిస్తారు? అరే, ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకన్నమాట. బాబు గారు ఆ పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదావరి మమ్మల్ని దాటనేది గోపి. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావోయ్, ఏంటే? అది కాదు మావా, అమ్మాయి గారి పెళ్లి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఓస్, ఇంతేనా? నేను చెప్పనా? చెప్పు. మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై, షాపా ఇలాగేంటి? లేకపోతే నీలాగేంటి ఏనమ్మా అంటుంటే, అమ్మాయి గారేమో ఇట్ట సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనేమో ఆఫీస్ పనులు గిల్లు చూసుకుని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు. వారే వా అని దగ్గరికెళ్ళి పిల్లా అని పిలుస్తారు. అమ్మాయి గారు పిల్లలు పిలుస్తారండి ఎవరన్నా? మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? ఎవరనుకో ఫోన్లే రాధా అని పిలుస్తారు. అప్పుడేమో అమ్మాయి గారు పలకరు. అల్లుడు గారు పక్కన కూర్చుంటారు. అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాధో ఇట్టా చూడు అని గడ్డ పట్టుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదే మావా, ఏమంటే అదే. అట్టా చేయిసులు పారేగానే అల్లుడు గారి కోపం వస్తుంది. అమ్మాయి గారిని ఠాపన గుద్దుతారు. అమ్మాయి గారిని కొట్టనే సంపేతాను. నువ్వెవరు అంట సంపడానికి? ఆయన మగుడు ఆయన ఇట్టం మధ్య నీకేంటి? సరేలే. అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా? నీలాగా ఎగరతారేంటి? పక్కన నవ్వుతారు. అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తిన్నాడా, నా వంతు వచ్చిందని అలా కూర్చుంటారు. అమ్మాయి గారు బతిమాలతారు. అమ్మాయి గారు బతిమాలకే ఓయబ్బో, ఎట్టంటోళ్ళైనా బతిమాలాల్సిందేలే. బతిమాలతారా? అల్లుడు గారు ఇంకా అట్టాగే కూర్చుంటారు. అమ్మాయి గారు అల్లుడు గారు అప్పుడేమో పాట పాడితేనే అంటారు. అమ్మాయి గారు సరేనని పాట పాడతారు.
ముక్కు మీద కోపం నీ ముఖానికే అంద నా బొంగ మోటి కంద నీ ముందరి కాళ్ళ బండ తల్లి గోదారికి ఎల్లు వస్తే అంద తల్లి గోదారికి ఎల్లు వస్తే అంద ఎల్లు వంటి పిల్లోడికి పిల్ల గౌరి బంద ఎల్లు వంటి పిల్లోడికి పిల్ల గౌరి బంద ముక్కు మీద కోపం ముఖానికే అంద నా బొంగ మోటి కంద నీ ముందరి కాళ్ళ బండ ముక్కు మీద కోపం ముఖానికే అంద నా బొంగ మోటి కంద నీ ముందరి కాళ్ళ బండ అత్తవారింటికి పంపించాం ఇలా మంచాన పడ్డారు. మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మనసు కుదుటపరుచుకోవాలి. చూడండి, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా, అత్తారింటికి పంపించక తప్పుతుందా? అలా చెప్పండి బాబు. లోకంలో ఎవరు చేయండి చేశామా, ఎవరికి జరగంది జరిగిందా? పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు. మరి ఇంకేమండి, మీరు నెమ్మదిగా ఉండాలి. మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పనిచేయవు, పైగా వేస్ట్ అయిపోతాయి. ఏమ్మా, వెళ్ళొస్తాను. మామయ్య మా ఓయ్ నేను పని చెప్తా చేస్తా ఏంటా నన్ను పెళ్లి చేసేసుకో. అది కాదు మామ, రోజు వంట వండి పెడతా చేసుకుంటా. ఊరుకావా పెళ్లి గిట్లేదు ఊరుకా. ఎందుకు లేదు ఎందుకు లేదు అంట. ఇదిగో నిన్నే బాయ్ ఎందుకు లేదో చెప్తేనే చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎల్లరే చూడవా, పెళ్లి చేసుకుందామంటే పెళ్లి లేదు గిల్లి లేదు అంటున్నాడు. లేకుంటే ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ఒరే గోపి, ఇప్పుడు అట్టాగే ఉంటదిరా. కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబలు కాసిపోయడానికి చాకరీ చేయడానికి పెళ్ళామంట లేకపోయిందే అని అప్పుడు అనిపిస్తుంది. ఎలా ఉంటే చాకరీ చేయడానికేనా? భర్తకు సేవ చేయడానికి కాకుండా ఇంకెందుకురా? ఎవళ్ళైనా చాకరీ చేయాల్సిందేనా? ఆ ఎంత మారానైనా చెయ్యాల్సిందే. చెయ్యకపోతే అది పెళ్ళామే కాదు. అయితే అమ్మాయి గారు కూడా ఏ అమ్మాయి గారు తమ్ముడు మనిషే మావా? అమ్మాయి గారు చాకరీ చేసి ఏడలిసిపోతారోనని భయంగా ఉందా? పాప అంత బాధగా ఉంటే చాకరీ చేసే భారీగా నే ఉంటానని నువ్వు గట్టికపోయాయన్ని చంపే నాకే తాస్తే నీ చేతిలోనే సస్తానని ఏనాడో చెప్పానుగా. ఇదిగో మా అదేం లేదు, ఒక్కటే మాట చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా. ఎదగోలని నా ప్రాణాలు తీస్తుంది. చూసావా అమ్మా, ఆడి మనసు బాగోలేదు లేవే. మెల్లిగా ఆడే దారి పడతాడు. ఆడు దారికి రాకుంటే నేను పోగారిపోతా. ఓ ఏమే పిల్ల ఎక్కడికే? ఆడు రమ్మని పిలిచేదాకా రాను పో. ఇద్దరే గౌరే గౌరే ఎక్కడికి అయ్యాలప్పుడు ఎలా పడిపోతున్నా? ఎట్లోకి ఎట్లాగైతే అలా కాదు మరి ఇలాగా చెబుతా. ఎడకో నీకెందుకో? నా కోసం ఏంటి? నీకు కావలసిన వాళ్ళు మరి అంటే నువ్వు కావలసిన వాళ్ళు అడిగితే వైద్యం చెప్పడానికి. నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేదట. అదేంటి మరి గోపి లేడు? ఆడ ఆ సచ్చినోడు అడిగితే చెప్పు. అడవుకెళ్ళింది మళ్ళా రాదంట, ఆడనే తవ్వు చేసుకుంటుందంట అని చెప్పు. ఇదిగో ఆడికి నాకు రుణం తీరిందని చెప్పు. అంతవరకు వచ్చింది కదా.
Just a minute. ఇదా నువ్వు చేసే వ్యాపారం? కొట్టగా 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 నీ పుణ్యం ఉంటుంది. నేనంటే నీకెందుకు ఇంత ఇది? ఇది లేదు అది లేదు. అంత అబద్ధం. నేనంటే నీకు ఇది ఉంది. ఏంటో ఇది? అది ప్రేమ. లేకపోతే నా కోసం ఎందుకు ఇంత ఇదవుతావు? ఏడ్చావులే. పద పద. ప్రేమంట ప్రేమ. పదా. ఇచ్చాడు ఏదో ఒకటి నువ్వు తెచ్చావన్నమాట. సీర్లు సార్లు నా గుమ్మం నొక్కే వాళ్ళని ప్రాణం తీసుకుని కాళ్ళకు కాళ్ళు చేతులకు చేతులు విరగ్గొట్టి అవతల పడే మనిషి చచ్చినా పర్వాలేదు, కానీ మన పేరు మాత్రం బయటకు రావడానికి ఎంత గౌరవం, ఎంత గౌరవం. ఆరు చేతులు ఇరిగిపోను. నా నాయనకి ఎట్టి ఆపద వచ్చిందమ్మా. నాయన ఏమిటి రాధా? ఏం జరిగింది? ఏదో పిడకల. భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆదికి ఏమేమో పీడకలు వస్తుంటాయి. కానీ నువ్వు భయపడవు రాధా. నీ అదృష్టమే నాకు శ్రీరామరక్ష. నేను పాపిస్తుదాన్ని మామ, పాపిస్తుదాన్ని. నా మూలంగానే నీకిట్ట అయింది. నువ్వు నన్ను ఆదుకున్నావు, నేనే నిన్ను ఆదుకోలేకపోయాను. నా జన్మ తగలయ్యా, నా బతుకు పాడుగాను. మామ మందు తాగు. ఏడుస్తున్నావా? నువ్వేడుస్తున్నావా? బాగా చిత్రంగా ఉందే. ఇంతలోకెల్లా ఇంతే ఇది. ఏంటి మామ? అది కాదే, నువ్వేంటి కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి? అయితే గౌరీ, నీకు కూడా కన్నీళ్ళు ఉన్నాయన్నమాట. ఏం మామ, నేను మాత్రం మనిషిని కాదు. చెట్ట
కడికి మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని శనిదను తెచ్చి ఒత్తిని వేసి సమురున పోసి దొంగ చూపేవా శనిదను తెచ్చి ఒత్తిని వేసి సమురున పోసి దొంగ చూపేవా ఇంత చేసి వెలిగించేందుకు వెనక ముందు నాడేవా కాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను మనిషి తోటి ఎలా కోళం ఆడుకుంటే బాగుంటాది మనిషి తోటి ఎలా కోళం ఆడుకుంటే బాగుంటాది మనసు తోటి ఆడకుమావా మనసు తోటి ఆడకుమావా ఇరిగిపోతే అతకదు మల్లా మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని చలేస్తుంది. అర్థమైన గడ్డి దీన్ని తెచ్చావుగా చీరలు ఆ పక్కనే ఉన్నాయి కప్పుకో ఏ ఎరపాలు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం ఏదో బుద్ధిలాగా చేశాను ఆ మాత్రానికి ఇంత చచ్చేవేలా ఈ సల్లో తలుపులు బిగించి బయట పడేసి చంపారా తలుపులేమో మూసులేమో తెరిసే ఉన్నాయి ఆకలి వేస్తుంది 3 రోజుల నుంచి మాడి వస్తున్నా నేను 3 రోజుల నుంచి వండి తగలేడుతున్నా కుక్కలాగా ఇక్కడే కాసు కూర్చున్నా కోపం వచ్చి తినమని బతిలాడాలా ఉట్టు మీద ఉల్లిపాయ పొయ్యి మీద పప్పు చేరుంది వేసుకుని తినకూడదు తింటే నేను వద్దన్నానా పప్పు సరే అట్లా మింగదే గాని అవతల పెళ్ళని తినదో లేదో అన్న ఇచ్చారు అక్కర్లేదన్నమాట 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతానే ఉన్నావుగా 3 రోజుల నుంచి మెతికేవారు ముట్టారు అసలు నేనంత పాపాతురాలు కాదు మూలు పత్తు పడేసి మెక్కడానికి నేను పెట్టుకొచ్చునే నాకు పట్టుకొస్తుంది బంగారం నువ్వు తినలేదంటే నిన్న అన్యాయంగా కొట్టాను కోపిస్తున్నాను ఆ చేతులు పడిపోను పోలాగా కొడితే కొట్టా బుద్ధి వచ్చిందిగా లేకపోతే జన్మలో వచ్చిందా అంటే 4 రోజుల అంతవరకు బ్రతుకుంటారంటావా ఏం మాట్లాడేవి నేనంత పాపాత్మురాలి కాదు ఎంతో పుణ్యం చేసుకోబట్టి మిమ్మల్ని పొందాను ఈ ఆలోచనని మానేసి మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి
మునిగింది అక్క. ఏమిటి రాధ బావగారు టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామా? ఏమని? అల్లుడు గారు చచ్చిపోయారు. అమ్మా రాధ, ఒక పూట జ్వరం వచ్చిందట, రెండో పూట కళ్ళు మూసారు. మరి తమ్ముడు, ఈ విషయం మీ బావగారికి తెలియదు. నీకు అసలు గుండె బలహీనంగా ఉంది. డాక్టర్ కూడా చాలా ప్రమాదం అని చెప్పాడు. వస్తున్నా. ఏమని? ఏమిటి టెలిగ్రామ్ అంటున్నాడు? ఏం లేదండి, అమ్మాయికి ఏదో ఒంట్లో కాస్త నలతగా ఉందట, మిమ్మల్ని చూడాలని బయట పెట్టుకుందట. అమ్మాయి ఒంట్లో నలతగా ఉందా? నలత ఏమండి, ఎవరైనా మీరు లాకండి, నా మాట వినండి, అర్థండి. బావగారు, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. వెళ్ళరా రాజు, వెళ్ళి వెంటనే తీసుకురా. ఇక అత్తవారింటికి పంపరు. ఇద్దరు ఇక్కడే ఉంటారు, ఎప్పటికీ నాతోనే ఉంటారు. అమ్మాయి గారిని ఎంత అన్యాయం చేశాడో మా భగవంతుడు. ఈడెట్టా ఉండాడు? ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు. జ్వరం కాస్త తగ్గింది. కానీ అవ్వా, నీ కాళ్ళు పెట్టుకుంటా, ఈ కబురు మామకు చెప్పకు, చెబితే పిచ్చాడైపోతాడు. పిచ్చిదాన తెలవకుండా పోద్దా? అబ్బా, ఇంకా పత్యమన్నా పెట్టలే. మనిషి బాగా కోలుకున్నాకైతే తట్టుకుంటాడు. ఏంటో అంతా భగవంతుడి లీల. మామా, యారకు మామా? ఏమికే? ఏంటి మామ, ఇంకా పత్యమన్నా తెల్లే. ఇప్పుడు రేవుకి వెళ్ళకపోతే 4 రోజులు అయిపోతుందండి. చాలేదే, తెల్లారితే సంవత్సరాలు తెలుసా? అయితే అమ్మాయి గారు వచ్చేది ఇయ్యాలే. మామ, వస్తే వెళ్ళే మామ. అంతగా అయితే అమ్మాయి గారి ఇంటికి వెళ్ళి చూడొచ్చు. రేవుకి వెళ్ళకు మామ. బాలేదారుగా, ఇప్పుడు నాకేమన్నా కాలిరిగిందా చెయ్యిరిగిందా? అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? ఒరే గోపి, నీ పడవే రాకపోతే గోదావరి మమ్మల్ని దాటి వదరా అన్నారు. మరి వెళ్ళకపోతట? వద్దు మామ, వద్దు మామ, వెళ్ళొద్దు. పిచ్చి వదులు వదులు. ఈ పువ్వు ఎందుకు? ఎందుకంటే అమ్మాయి గారికి. ఇంకెందుకులే మామ, అమ్మాయి గారికి పువ్వు. ఏ ఎందుకు ఎందుకు అంట? అబ్బే, ఏం లేదు. ఇప్పుడు ఇట్లాంటి పూలు ఎట్టుకుంటారా అని. ఎప్పుడైనా సరే అమ్మాయి గారికి బంతి పువ్వు అంటే ప్రాణం. బంతి పువ్వే. పిల్ల, వీడు రేవుకి వెళ్తున్నాడా? అవ్వా, ఏంటి ఘోరం? పసుపు కుంకుమతో బంగారు బొమ్మలు పచ్చగా వెళ్ళారు. ఇంతగా తిరిగి రావాల. ఇది చూడడానికి నేను బతుకున్నాను అబ్బాయి గారు. మా నాన్న చరిత్ర చూసి దేవుడు యారున్నారో దేవుడు ఎట్టమ్మని చెప్పిందా దేవుడికి? మంచి తమ్మించడానికి ఎట్టమ్మని చెప్పిందా దేవుడికి? ఏమిటో మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పర్వాలేదు. నానే కాదు, అమ్మాయి గారిని ఎవరు తప్పించలేదు. ఆ గోపాలతో కూడా ఒప్పుకోదు. హ్యాపీగా
అమ్మా రాధా రాధా నాన్న వద్దమ్మా ఇప్పుడు వెళ్ళొద్దు. నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. ఏమే పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చిన తేదీ మీరు వెళ్ళి కలకండా పడుకోండి. పదండి. పడుకుంటా లేదే. అమ్మాయిని చూడండి, ఇంతలోకే చస్తానా ఏ? అమ్మా రాధా. ఏమండి? ఇక మనం అన్న ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నేను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నిన్ను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంది. ఏమ్మా ఉంటావు కదా? మరేం భయం లేదమ్మా. ఇంజెక్షన్ ఇచ్చాను, తెల్లవారిసరికి తెలివస్తుంది. కానీ ఏమి డాక్టర్? పిడుగులాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయారు. ఆ షాక్ వల్ల మాట పడిపోయింది. ఇక్కడ అనే రాదా? ఇప్పుడు ఏమీ చెప్పలేమమ్మా. బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. గోపి, ఏంట్రా నీ పిచ్చి? కాస్త కూడి తిందు కానీ అబ్బాయి గారు అంత మంచోరు. ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టం? పెళ్ళి 2 నెలలన్నా కానీ ఇంతలో నేను భర్త పోయి. పిచ్చాడా, ప్రపంచంలో పోను ఎవరు? అట్టగని ఇంత పోనీ ఆ ఎవరు నిన్ను 2 తీసుకుపోరాదు. అమ్మాయి గారు భర్త దొరికారా? ఒరే గోపి, నా బాబు కదా, ఇటు చూడు. నేను ఒక మాట చెప్తానంట. ఈ సావు బతుకు వీటి రహస్యం ఏంటో నీకు తెలుసా? అసలు ఈ ప్రపంచంలో సావు అనేదే లేదురా. చచ్చిపోయేది, కాలిపోయేది అంత ఈ దేహమేరా. మన ప్లాన్ ఎలా ఉందంటావు? బాగానే ఉంది కానీ మనం ఇంత ఉన్నవాళ్ళం కదా. మా అమ్మాయి విధవరాలైంది, దానికి భరణం పెట్టండి అని అడిగితే బాగుంటుందంటావా? అక్కాయ్, నీకు అసలు లా తెలీదు. అవునరా? మనకు ఉండటం లేకపోవటం కాదు ప్రశ్న, అది లాగా అనవసరం. అసలు మన శాస్త్ర ప్రకారం భర్త ఆస్తంతా భార్యకు చెందాలంటావా లేదా? చందాలి. అందుకని ముందు మర్యాదగా అడుగుదాం మన అమ్మాయికి రావాల్సిన ఆస్తి ఇమ్మని. వాళ్ళు ఎలాగో లేదంటారు. ఇది మొత్తం ఆస్తికే లేదే, చెంబుతా లెక్క. సరేలేరా. చూడు, ఎందుకైనా మంచి ఎటుపోయి ఎటు వస్తుందో ఎవరైనా బియ్యలు అడుగు. బిఏబిఎల్ కర్మ ఎంఏబిఎల్ పెడతాను, ఆ మాత్రం నాకు తెలియదు. ఖర్చు డబ్బులు పడి బాబాయ్,
అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు మీరు చదువుకున్నాడు అంతా తెలిసినది మీరే ఇట్టగైతే ఎట్ట ఏమండి వీరైనా పోయడానికి వస్తారా మీతో పాటు మమ్మల్ని పట్టుకోమంటారా ఏదో ఒకటి తేల్చి చెప్పండి అమ్మాయి గారు నేను మాట చెప్తానేంటా ఏంట్రా చదువురాని ఎదవ వీడు చెప్పేదేంటి అనుకోకండి వింటారా చెప్పు గోపి. అసలు నేనంతా కనుక్కున్నాను అమ్మాయి గారు ఈ సాగు పుటక బతుకు దీని గుట్టంతా కనుక్కున్నాను ఒట్టమ్మాయి గారు అసలు ఈ సాగు అనేదంతా ఒట్టిది చచ్చిపోయేది కాలిపోయేది అంతా ఈ దేహమే అసలు మనిషి ఉండాడే అంటే ఈ దేహంలో ఉండే జీవుడు ఆడు సావనే సావు మనతోనే ఉంటాడు మట్టి మట్టిలో గాలి గాలిలో కలిసిపోతాడు కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు అంతే అమ్మాయి గారు అదే నిజం ఏంటి అమ్మాయి గారు నిజం కాదంటారా చెప్పండి అంతేరా. మరి ఇంకే అన్నం తినండి వద్దురా. పోనీ పళ్ళన్నా తినండి ఓ అదంతా ఈ లేదు తినకపోతే నా మీద ఒట్టు నేను ఏడనే పస్తులు పడి ఉండి పేడాలు వదిలేస్తా గోపి. అమ్మాయి గారు తినండి అమ్మాయి గారు ఇక మీరు నిద్రపోండి నేను వెళ్ళి రేపు వస్తాను నిద్ర రావడం లేదురా. అట్టాగే అనిపిస్తుంది అమ్మాయి గారు మీరు వెళ్ళిన కొత్తలో నాకు అట్టాగే ఉండేది కళ్ళు గట్టిగా మూసుకుని పడుకోండి నిద్ర అదే వస్తుంది గోపి ఒక పాట పాడు. పాట మీరు నిద్రపోతారా పాడుతా తీయగా సల్లగా పాడుతా తీయగా సల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కలలు మనకు మిగిలిపోవు కలిమి శివరకు కలలు మనకు మిగిలిపోవు కలిమి శివరకు ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు పాడుతా తీయగా సల్లగా పసి పాపలా నిదరతో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా గుండె మంటలారితే
సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు ముందు మంతలారికే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా మనిసిపోతే మాత్రమే నీ మనసు ఉంటది మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది మనిసిపోతే మాత్రమే నీ మనసు ఉంటది మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది సాగు పుటకలేనిదమ్మనేస్తమన్నది సాగు పుటకలేనిదమ్మనేస్తమన్నది జనమ జనమ కది మరీ గట్టి పడతది పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరతో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా గౌరే గౌరే ఏంటి అలా కూకున్నావు మరి నీ పెళ్ళి ఎప్పుడే ఏమంటాడా గోపిగాడు ఎప్పుడు చేసుకుంటాడంట అమ్మాయి గారు ముండం వస్తుందని ఆడు ముండం వచ్చి కూర్చుంటాడంట అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు ఆ మాట అన్నాడు అవునులే ముండ మొత్తగా అమ్మాయి గారు ఉండగా ఆడికి పెళ్ళి ఎందుకో ఏంట ఎదవ కూతురు ఎదవ నవ్వులు సర్లే ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్వేదేముంది 4 రోజులు అదే ఊరంతా నవ్వుతారు ఎందుకు అమ్మాయి గారిని మొన్న మా పెన్ను అని చూడు ఆడు అగ్గి మీద గుడ్డలు కాకపోతే నన్ను అడుగు ఎందుకంట అంత ఇది ఎందుకు అంట అమ్మాయి గారు మొండమోదు కాదా కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు అది పాయింట్ ఈ సంగతి కాస్త ఆలోచించావంటే అంతా తేలిపోద్ది ఇదిగో పిల్ల నేను అన్నానని ఎవరితోటైనా అనేసునా అంటే మాత్రం ఏముందిలే ఎవరికి తెలియని రహస్యం ఇవాళ అటో ఇటో తేరిపోవాలా ఏంటి అదే మన పెళ్లి సంగతి నీకు బుద్ధుంది పెళ్ళంట పెళ్ళి ఊళ్ళో ఎంత ఘోరం ఎంత అన్యాయం జరిగిపోయింది ఎవరన్నా కూడి తింటున్నారా నిద్రపోతున్నారా ఇట్లాంటప్పుడు దీనికి పెళ్ళంట పెళ్ళి ఏంటి మావా ఏం జరిగింది ఏంటా అది నీకెట్లా తెలుస్తుంది తెలవపోతే చెప్పరాదు అమ్మాయి గారు పసుపు కుంకుమ పోయి అన్నం నిద్ర లేకుండా రేయి మొదలు ధారా ప్రవాహంగా ఏడుస్తా కూకుంటే ఓ ఇదేనా ఏంటి ఏంటని అనేది మరి నువ్వనేదేంటి అమ్మాయి గారు అట్ట అయ్యారని ఇక ఊళ్ళో ఎవరు పెళ్లిలే చేసుకోరా ఏ బుద్ధిలో ఎవరు చేసుకోరు అయితే నువ్వు చేసుకోవన్నమాట చేసుకోను సత్యనాక చేసుకోను అది సరే గాని నాకు సెలవు కడుగుతా అమ్మాయి గారు సరే ముండ మోశారు నీకేంటంట ఏంటో కూర్చో అమ్మాయి గారు కూతుకొస్తున్నావు అమ్మాయి గారు ఎందుకుంటారు నువ్వు ముందు అవునే అమ్మాయి గారు ఎందుకు అవుతారు ముందు వచ్చి నేను నిన్ను నమ్ముకొని నేనే ముండమాపినయ్యాను నువ్వు ఉండగానే ముండమాపినయ్యాను యారా మన గోపిగడు బొత్తిగా రేవుకురాట మానేశాడు అమ్మాయి గొడవ అయిపోయిన కాడి నుంచి మనసే బాగోలేదు మొదల నుంచి చూస్తానే ఉన్నాగా ఆ ఊరంటే అడిగి వాళ్ళ మాల్ని బతి భక్త భద్రాచలమా ఏంటా మాటలు
అమ్మోడికి తీసుకెళ్ళినట్టు రోజు పళ్ళు పలారాలు తీసుకెళ్తున్నాడు. ఆడు అట్టుకెళ్ళకపోతే అమ్మాయి పచ్చి మంచి నీళ్ళనే ముట్టదంట. భక్తి అవుతుంది మరి ఏకే అంతా అట్టాగే అనుకుంటా ఉండండి, కొన్నాళ్ళు పోతే నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? రా. ఇంకెవడు ఆ యదవ గోపిగాడే. యారా నిజమేనంటావా? వాళ్ళ ముగ్గురు జట్టుగా ఉంది వాళ్ళు. అబద్ధం చెప్పుద్రా ఏందో పెద్దవాళ్ళు అవ్వారం. అక్కాయ్ కథ అర్థం తిరిగింది. ఏం జరిగింది? వాళ్ళు తిరిగి నోటీస్ ఇచ్చారు. ఏమని? ఎందుకు అడుగుతావు అవమానం? ఏం జరిగింది చెప్పరా? మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, పెళ్లి కాకముందే చెడిపోయింది అని. ఏమిటేమిటి? ఇంకా విను, మీ ఊళ్ళో ఎవరో పడవాడికి దానికి సంబంధం ఉంది, దానికి కావలసిన రుజువులు మా దగ్గర ఉన్నాయి అని చేత మీ అమ్మాయికి ఆస్తి కానీ భరణం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీద చెప్పు తీసుకొట్టారు. ఈ మాట విని నువ్వు ఊరికే వచ్చావుట పళ్ళు రాలగొట్టించుక. పళ్ళు రాగొట్టడానికి మన బంగారం మంచిదైతేగా. వాళ్ళ దాకా ఎందుకు అలా ఊళ్ళోకి వెళ్ళి విను. అవమానం. ఆ గోపి ఎదవకు దీనికి ఏదో ఉందని ఒకటే గోళ. నేను అప్పుడే చెప్పాను, ఆ రథాన్ని మన పంపక శాశ్వత మొర్రు అని. నా మాట పెట్టానా? ఏ మాటలు ఏమి పాటలు! అవ్వా అవ్వా! నా బాధ అది కాదక్కాయ్, మనకు రావాల్సిన ఆస్తి కాస్త మట్టి కొట్టుకుపోయింది. ఆస్తిపోతే పోయింది కదా. మన మర్యాద ఏం కావాలి, మన పరువు ఏం కావాలి? ఎంత అప్రతిష్ట, ఎంత నీ అప్రదిష్ట పాడు కాను. ఎంత నష్టం. హౌ మెనీ లాక్స్ వి లాస్ట్. అమ్మాయి గారు పైన ఉండరా? వచ్చావా? ఇంకా రాలేదేమో అనుకుంటున్నా. కాస్త ఆలస్యం అయిపోయింది అమ్మగారు. ఆలస్యమే. ఏ సమయానికి ఏం చేయాలో అదే చేసావు. మా గొప్ప ఎలా ఉంచాలో సరిగ్గా ఉంచావు. ఏంటి అట్లంటారు? ఇంకా వివరంగా చెప్పావా? ఆ వెనక కబుర్లు మెరబెట్టవతలు గెట్టకుండాను. ఏమిటో నీ పేరు పెట్టుకు నువ్వు. నన్ను వదిలిపెట్టి మావయ్య. వాటితో లేచిపోతావా? మావయ్య నా మీద కళ్ళు ఊరుతావే? ఊరంతా కూడా ఎక్కుస్తుంది, దానికేమంటావు? ఒక్కసారి నా వీధిలో ఎక్కడికి వినమ్మా. నిన్ను వాడిని కలిపి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అమ్మా చివరికి బుద్ధి గవ ఖరీదు చేయదు. ఆ గౌరి కూడా మనల్ని, మన వంశాన్ని, మన పరుగుని బదరికెక్కించింది. ఇంతకంటే పెళ్లి కావాలి. ఈ సంగతి తెలిస్తే మీ నాన్న ఊరేసుకు చస్తాడు. అమ్మాయి గారు నన్ను క్షమించండి. అమ్మాయి గారు నా మూలకంగా మీరు బాధపడద్దు, మర్చిపడిపోవద్దు. అమ్మాయి గారు ఇటు రాను వెళ్ళొస్తాను. అమ్మాయి గారు వెళ్ళొస్తాను. ఏం చూసావు? ఊరంతా ఏం చూసావు? చెప్పు, ఏం చూసావు? నువ్వేం చేసిన పాపం ఉంది. నువ్వు కాటికి గత చేయాలి, నువ్వు పాటేయాలి, నరికి ముక్కలు చేయాలి. పాపిస్తాను. ఎవరితో అంత అమ్మాయి గారి మీద నువ్వు చేశావు. పోటీ చెప్పరాటండి, సోళ్ళండి, రాక్షసు. ఇక మీరందరూ హాయిగా ఉండండి. ఎవరో మనుషులు, ఎవరో ప్రపంచం. ఈ ప్రపంచంలో బతకడం కంటే సారే మంచిది. బుద్ధి లేదానా, ఎంత పని చేశావే. నువ్వు పెట్టిన చుచ్చు ఎంత మంట అయిందో, ఎన్ని బతుకులు బస్సు పోసేస్తుందో ఆలోచించా. అన్యాయంగా అమాయకుల్ని ఆడిపోసుకున్నావే, ఆమెను బతుకున్నానే చంపుతున్నావే. నువ్వు ఆడదానివే, నువ్వు మనిషివేనా? సావు సావే. అమ్మాయి గారు గౌరీ, ఏమిటి వేళ ఎప్పుడు వచ్చావు? అమ్మాయి గారు, మా వామని కాపాడింది, మీ గోపిని కాపాడండి. అమ్మాయి గారు ఏమైంది గౌరీ? అమ్మాయి గారు, నేనే ఈ నిప్పెట్టింది, నేనే అన్యాయంగా మీ మీద నిందేసింది. అక్కసు కొద్ది బుద్ధి గడ్డి తెలిసేసాను. నన్ను మన్నించండి అమ్మాయి గారు, గోపిని కాపాడండి. గోపి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. చచ్చిపోతానని వెళ్ళిపోయాడు. కోడు నీళ్లు ఎప్పుడో మానేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఏమైపోతాడు?
ఆనాడు గోపిగాడి మొహం చూసి వదిలేశాను. ఇక ఈనాడు నిన్ను వదలదలుచుకోలేదు. శ్రీని బతుకుసాడా అంత సిద్ధ కొట్టిన బుద్ధి రాడా? నూరాంగి బుద్ధి ఎలా వస్తుంది? పైన ఆ పెద్ద పెద్ద తప్పులు ఏమిట్రా? మన రాధ గోపితో లేచిపోయింది. ఆ రక్తమేమిట్రా? వ్యక్తమా అడ్డుపడ్డాను. ఇది ఫలితం. ఎంతకు తెగించింది, ఎంతకు తెగించింది? వాళ్ళిద్దరు అంతు తెలుస్తాను. ఆ గోపిగాని కాల్చి పారేస్తాను. తమ్ముడు నువ్వు వెళ్ళకరా. తమ్ముడు చూసారా రాధా గోపిగారితో లేచిపోయిందట ఆ పొడబడితోటి. మీ కూతురు చేసి పడినట్టు కొట్టరే. గోపి గోపి అమ్మాయి గారు ఏంటిది? ఎందుకు వచ్చారు? నువ్వెందుకు ఇలా వచ్చావు? చచ్చిపోదామని. చూడు గోపి, ఏమిటి నువ్వు చేసే పని? నాకంత వేదాంతం చెప్పి నువ్వు ఇలాంటి పని చేస్తావా? చచ్చి ఎవరిని సాధిస్తావు? పద, ఇంటికి పోదాం పద. అమ్మాయి గారు నాదే ఉంది, మీ అట్ట పోయినా పర్వాలేదు. మీరెందుకు వచ్చారు అమ్మాయి గారు? ఇది ఎవరిని చూశారంటే ఈ పాళ్ళలోకి అనుకుంటున్నదే నిజం ఉంది. కానీ అదే నిజం కానీ ఈ అబద్ధాలతో బ్రతకడం కన్నా ఆ నిజంలో చావడమే మేలు. అమ్మాయి గారు చదువు చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. వద్దురా, పడవ ముందుకు పోని. పోనివరా? ఆ ముందు సుడుకుండాలండి. పర్వాలేదు, పోదాం. చల్లని హృదయం లేని ఈ మనుషులు పేర్చే చిచ్చులు కాలిపోవడం కన్నా ఆ తల్లి గర్భంలో కలిసిపోవడమే ఆనందం. పోనీ గోపి.
ఏ చచ్చిపోతావునే గోపి చావు అందరినీ విడదీస్తుంది కొందరిని కలుపుతుందిరా ఇంతకాలం నా కోసం అవస్థలు పడ్డావు కదా నీకేం కావాలా నాకు కావలసింది ఇస్తావా గోపిని కాపాడు నా మామని కాపాడు తుపాకీ పారే నేను నేదాన్ని నువ్వు నాదానివి జన్మ జన్మలకు నాదానివి రాధా ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు రాధా రాధా ఈనాటి బంధమే నాటిదో ఏనాడు చలవేసి ముడివేసిను ఈనాటి బంధమే నాటిదో